హాయ్ పిల్లలు, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? ఓకే, మనం లాస్ట్ 2 క్లాసెస్లో ఆల్ఫాబెట్లోని ప్రతి లెటర్కి నేమ్ ఉంటుందని, ఆ నేమ్కి సౌండ్ ఉంటుందని కూడా తెలుసుకున్నాం కదా. వాటితో పాటు ఎగ్జాంపుల్స్ కూడా చూసుకున్నాం. మరి ఈరోజు కాన్సోనెంట్స్కి ఓవెల్స్ని యాడ్ చేస్తే ఏ సౌండ్ వస్తుందో మనం చూద్దాం. మనకు ఓవెల్స్ ఏంటి, ఎన్ని ఉన్నాయి అవి? ఓవెల్స్ మనకు 5. అవేంటంటే ఏ, ఈ, ఐ, ఓ, యు. ఓకేనా? సో రిమైనింగ్ 21 వచ్చి కాన్సోనెంట్స్. మొత్తం ఆల్ఫాబెట్లో లెటర్స్ ఎన్ని? 26. ఓవెల్స్ వచ్చి 5, కాన్సోనెంట్స్ వచ్చి 21. సో ఈరోజు కాన్సోనెంట్స్కి ఓవెల్స్ని యాడ్ చేస్తే ఏ సౌండ్ వస్తుందో చూద్దాం. ఇప్పుడు మొదటి ఓవెల్ అయినటువంటి ఏని చూద్దాం, ఎందుకంటే రిమైనింగ్ వాటిని నెక్స్ట్ డేస్లో చూద్దాము. వీటికి ఎగ్జాంపుల్స్ కూడా చెప్పుకోవాలి కాబట్టి కొంచెం టైం ఎక్స్టెండ్ అవుతుంది. అందుకని ఈరోజు కాన్సోనెంట్స్కి ఏని యాడ్ చేస్తే ఏ సౌండ్ వస్తుందో చూద్దాం. బీకి ఏని యాడ్ చేసినప్పుడు ఏ సౌండ్ వస్తుందంటే బి సౌండ్ బ, ఏ సౌండ్ యా. సో బి ఏ సౌండ్ వచ్చి బ్యా. ఎగ్జాంపుల్కి వచ్చి బిఏటి, బ్యాట్. నెక్స్ట్ సి సౌండ్ క్, ఏ సౌండ్ యా. సో సిఏ సౌండ్ ఏమవుతుందంటే క్యా. సో సిఏటి, క్యాట్. నెక్స్ట్ డి సౌండ్ డ్, ఏ సౌండ్ యా. సో డికి ఏ యాడ్ చేసినప్పుడు ఏమవుతుందంటే డా. సో ఎగ్జాంపుల్ వచ్చి డిఏ, డిడివై, డాడీ. నెక్స్ట్ వచ్చి ఎఫ్. ఎఫ్కి సౌండ్ ఎఫ్, ఏకి సౌండ్ ఏ, యా. సో ఎఫ్ఏ సౌండ్ వచ్చి ఫ్యా. ఎగ్జాంపుల్ వచ్చి ఫ్యాన్. నెక్స్ట్ జి. జి సౌండ్ గ, ఏ సౌండ్ యా. సో జిఏ సౌండ్ వచ్చి గ్యా. జిఏఎన్జి, గ్యాంగ్. తర్వాత హెచ్కి సౌండ్ హ, ఏకి సౌండ్ యా. సో హెచ్ఏ సౌండ్ వచ్చి హ్యా. హెచ్ఏటి, హ్యాట్. నెక్స్ట్ జే సౌండ్ జే, జ. నెక్స్ట్ ఏ సౌండ్ వచ్చి యా. సో జేఏ సౌండ్ జ. అలాగే ఎగ్జాంపుల్కి వచ్చి జేఏఆర్, జార్. నెక్స్ట్ వచ్చి నెక్స్ట్ కే. కే సౌండ్ కే. కేకి సౌండ్ క, ఏకి సౌండ్ యా. సో కేఏ కలిపితే క్యా. కానీ కేఏకి పెద్ద ఎగ్జాంపుల్స్ ఉన్నట్లు నేనైతే ఐడెంటిఫై చేయలేకపోయాను. మీకేమన్నా కనిపిస్తే నాకు కొంచెం మీరు కామెంట్ సెషన్లో పెట్టండి. నెక్స్ట్ వచ్చి ఎల్. ఎల్కి సౌండ్ ఎల్, ఏకి సౌండ్ యా. సో ఎల్ఏ కలిస్తే ల్యా. ఎగ్జాంపుల్కి వచ్చి ఎల్ఏఎంపి, ల్యాంప్. నెక్స్ట్ ఎంఏ సౌండ్ మ్యా. ఎగ్జాంపుల్కి వచ్చి మ్యాన్, ఎంఏఎన్, మ్యాన్. నెక్స్ట్ వచ్చి ఎన్ఏ సౌండ్ వచ్చి నా. ఎగ్జాంపుల్కి ఎన్ఏపి, నాప్. నెక్స్ట్ పి. పికి ఏ యాడ్ అయితే సౌండ్ పిఏ సౌండ్ ప్యా. ఎగ్జాంపుల్కి వచ్చి పిఏఎన్, ప్యాన్, పిఏఎన్, ప్యాన్. నెక్స్ట్ క్యూకి సౌండ్ క్యూ. క్యూకి సౌండ్ క్వా. ఏకి సౌండ్ యా. సో క్యూఏ కలిపితే క్వా. సో దీనికి కూడా మీకు ఎక్కడైనా ఎగ్జాంపుల్స్ కనిపిస్తే నాకు కొంచెం మీరు కామెంట్ సెషన్లో పెట్టండి. నెక్స్ట్ వచ్చి ఆర్. ఆర్ ఏ కలిపితే ఆర్ ఏకి సౌండ్ వచ్చి ర్యా. ఆర్ఏటి, ర్యాట్. నెక్స్ట్ ఎస్. ఏకి కలిపితే ఎస్ఏ వచ్చి సా. ఎస్ఏడి, సాడ్. ఓకేనా? తర్వాత టీ. టీకి ఏ యాడ్ చేస్తే ట్యా. టీఏపి, ట్యాప్. ఓకేనా? నెక్స్ట్ వచ్చి వి. వికి ఏ యాడ్ చేస్తే వ్యా. విఏఎన్, వ్యాన్. నెక్స్ట్ డబ్ల్యూకి ఏ యాడ్ చేస్తే వ్యా. డబ్ల్యూఏఎక్స్, వ్యాక్స్. ఓకే. నెక్స్ట్ అలాగే ఎక్స్కి యాడ్ చేస్తే ఎగ్జా వస్తుంది. దానికి కూడా ఎగ్జాంపుల్స్ మనకు పెద్దగా లేవు, అది కూడా చూద్దాం. నెక్స్ట్ దొరికితే నేను మీకు మాత్రం ఖచ్చితంగా మీకు ఇంటిమేట్ చేస్తాను, మీకు ఎగ్జాంపుల్స్ చూపిస్తాను. నెక్స్ట్ వచ్చి వైకి ఏ యాడ్ చేస్తే వైఏ సౌండ్ వచ్చి యా. వైఏకే, యాక్. ఓకేనా? నెక్స్ట్ వచ్చి
జెడ్. జెడ్కి ఏ యాడ్ చేస్తే జా. సో ఈ విధంగా జెడ్కి ఏ యాడ్ చేసినప్పుడు జాతో ఏమన్నా ఎగ్జాంపుల్స్ ఉన్నాయేమో నేను చూస్తాను. చూసి మీకు ఉంటే నేను మీకు చెప్తాను. సో ఇది పిల్లలు అంటే కాన్సోనెంట్స్కి ఏ యాడ్ అయినప్పుడు వచ్చే సౌండ్స్ ఇవి. సో మీకు ఈ సౌండ్స్ కానీ మీరు కొంచెం గుర్తుపెట్టుకోగలిగితే 3 లెటర్ వర్డ్స్ 4 లెటర్ వర్డ్స్ మీకు కొంచెం ఈజీగా ఉంటాయి. సో కొన్నిటికి మనకి ఎగ్జాంపుల్స్ దొరకలేదు. దొరికితే మాత్రం నేను మీకు కామెంట్ సెషన్లో పెడతాను వాటిల్ని. మీకు అర్థం కాకపోతే దయచేసి నన్ను మళ్ళీ అడగండి, మీకు అర్థమయ్యేలాగా చెప్తాను. మన దగ్గర ఇక్కడ ఇంట్లో బోర్డు లేదు కాబట్టి నేను మీకు ఓరల్గా చెప్పాల్సి వస్తుంది. ఈసారి వీలైతే కొంచెం ఏదన్నా నోట్బుక్లో కానీ ఏదన్నా మన ఫెసిలిటీని బట్టి మీకు ఎగ్జాంపుల్స్తో చెప్పాలని నేను ఆశపడుతున్నాను. పిల్లలు కాబట్టి మీరు కొంచెం కాన్సన్ట్రేట్ చేయడానికి బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఐ హోప్ మీకు అర్థమైందని నేను ఆశిస్తున్నాను. మీరు వీటిని ట్రై చేయండి. అంటే నేను ఒక్కొక్క ఎగ్జాంపులే చెప్పాను. మీరు టెక్స్ట్ బుక్స్లో తీసి లేదంటే మీకు ఏమైనా స్టోరీ బుక్స్ దొరికినా కానీ వాటిల్లో ఈ విధంగా సౌండ్స్ వచ్చే విధంగా BA CA DA FA GA లైక్ దట్ ఈ విధంగా కాన్సోనెంట్ పక్కన ఉన్నాయి వర్డ్స్ ఏవైతే ఉన్నాయో మీరు నోట్ చేసుకొని వాటిని ఎలా పలకాలో అలా పలుకుతూ మీరు నాకు వీడియో తీసి మీరు నాకు పెట్టగలిగితే ఇంకా సంతోషిస్తాను. థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ ఆల్ ది బెస్ట్. ఇవి గుర్తుపెట్టుకోవడానికి నేర్చుకోవడానికి ట్రై చేయండి.